పేద ప్రజలకు అండగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కార్యక్రమం నిలుస్తుందని ఎమ్మెల్సీ కొణిదెల నాగేంద్రబాబు పేర్కొన్నారు. పిఠాపురంలో ఎమ్మెల్సీ కొణిదెల నాగేంద్రబాబు పర్యటించి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ పర్యటనలో భాగంగా ముందుగా పిఠాపురం పట్టణం జగ్గయ్య చెరువు కాలనీలో నూతనంగా మంజూరైన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. జగ్గయ్య చెరువు కాలనీలో నేరుగా లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పెన్షన్లను పంపిణీ చేపట్టారు. అనంతరం లబ్ధిదారులతో నాగేంద్రబాబు మాట్లాడారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు ఉద్దేశించి ఎమ్మెల్సీ కొణిదెల నాగేంద్రబాబు ప్రసంగించారు. అనంతరం కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఒక స్టేషన్ ఒక ఉత్పత్తి కార్యక్రమంలో భాగంగా జనసేన పార్టీ వీర మహిళ రమ్యజ్యోతి ఆధ్వర్యంలో పిఠాపురం రైల్వే స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన షాపును ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మరెడ్డి శ్రీనివాసరావు, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు, భారతీయ జనతా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గండి కొండలరావు తదితరులు పాల్గొన్నారు. 50 లక్షలు మీ వాటర్ ట్యాంక్ కానీ మిగతా ఖర్చులు కానీ సో 150 లక్షల రూపాయలు ఈ జగ్గయ్య చెరువు ఏరియాకి ఈ ఉన్న చోటకి అలాట్ చేశారు. కొన్ని పనులు జరుగుతున్నాయి. సో మీరు అడిగిన వెంటనే ఈ ఏరియాకి జగ్గయ్య చెరువు ప్రాంతానికి ఫండ్స్ రిలీజ్ చేస్తున్నారు. అందరి తరఫున మన డిప్యూటీ సీఎం పంచాయతీరాజ్ శాఖ మంత్రి పిఠాపురం నియోజకవర్గ శాసనసభ్యులు పవన్ కళ్యాణ్ గారికి అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ ఇలా సేవ చేయడం మా అదృష్టం. అలాగే ఈరోజు కొత్తగా వచ్చిన ఈ పెన్షన్ స్కీమ్ కింద నన్ను పిలిచి నాతో స్టార్ట్ చేయించినందుకు మరెడ్డి గారికి కానీ ఇటు పంచాయతీరాజ్ శాఖ డిపార్ట్మెంట్ వారికి అందరికీ కూడా పెన్షన్ స్కీమ్ ఆర్గనైజ్ చేస్తున్నటువంటి డిపార్ట్మెంట్ వారి అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.